విశాఖకు చెందిన రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ రోజు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని హల్చల్ చేస్తున్న కేసు గురించి నేను మాట్లాడుకోబోతాను. 77 సంవత్సరాల రాధా గాయత్రి ఫ్రమ్ విశాఖపట్నం కేసు అయితే మాట్లాడుకుందాం. వాళ్ళ హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ నిమిత్తం ఉత్తరాఖండ్ వెళ్ళిన వ్యక్తి ఆ అమ్మాయి శవమై తిరిగి ఎలాగొచ్చింది ఏంటి క్లియర్గా మాట్లాడుకుందాం. దీంట్లో రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు వర్షన్లు అయితే ఉన్నాయి. రెండు వర్షన్లు మేము ముందు పెడతాను. అసలు ఇప్పుడు దాకా ఏం జరిగింది డే బై డే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి ఈ కేసులో ఎవరు ముద్దాయి ఎవరు ఇన్నోసెంట్ కూడా క్లియర్గా అర్థమైపోద్ది. అమ్మాయి సైడ్ వర్షన్ ఎలాగుంది అలాగే అబ్బాయి సైడ్ ఎలాగుందో కూడా చెప్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న నోట్ ఏంటంటే ఈ వీడియో ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే చూడాలి. ఎందుకంటే పెళ్లి చేద్దాం అనుకున్న తల్లిదండ్రులు ఒక చెల్లిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్న అన్నయ్య లేదా ఒక తమ్ముడు ఒక అక్కనే వేరే వ్యక్తికి ఇవ్వాలనుకున్న పెళ్లి చేద్దాం అనుకున్న వ్యక్తి ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూడాల్సిన విషయం చూడాల్సిన కేసు అయితే ఇది. చాలా పాయింట్స్ అయితే లింక్ ఉన్నాయి ఈ టాపిక్లో. క్లియర్ కట్గా మేము ముందు పెడతాకైతే ప్రయత్నిస్తాను. జస్ట్ 8 నెలల ముందు వాళ్ళకి మ్యారేజ్ అయితే అయింది 2025 నవంబర్లో. తన హస్బెండ్ కూడా ఐటీ ప్రొఫెషనల్ సి చరణ్. ఆన్ జూన్ 13న ఉత్తరాఖండ్ హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ నిమిత్తం అయితే వెళ్ళారు. కానీ ఆ అమ్మాయి శవమై ఉంది హోటల్ రూమ్లో. ఏం జరిగింది ఏంటి ప్రకారం జూలై 14న మిడ్ నైట్ని అయితే రూమ్లో చెక్ఇన్ చేశారు. సో రూమ్లో చెక్ఇన్ చేసినప్పుడు అబ్బాయి సైడ్ వర్షన్ ఎలాగుందంటే జూలై 14న మిడ్ నైట్న మేము రూమ్లో చెక్ఇన్ చేసాం. రూమ్లో చెక్ఇన్ చేసినప్పుడు హోటల్లో వైన్ ఆఫర్ చేశారు. సో మేము వైన్ తీసుకున్నాం, రెడ్ వైన్ అయితే తీసుకున్నాం. దాదాపు తెల్లడిగట్ట 3:30 దాకా అయితే రెడ్ వైన్ అయితే తాగి నిద్రపోయాం. జూన్ 15న 6:30కి లేసాను. లేకంగానే ఆ అమ్మాయి నోటి నుంచి బ్లడ్ మౌత్ నుంచి బ్లడ్ అయితే వస్తూ ఉంది. నాకు భయం వేసింది. అమ్మాయిని లేపుతాకి ప్రయత్నించాను, బట్ ఆ అమ్మాయి రెస్పాన్స్ అవ్వలేదు. నేను వెంటనే గట్టిగా అరుచుకుంటా అంబులెన్స్కి అయితే కాల్ చేశాను. అంబులెన్స్కి ఫోన్ కనెక్ట్ అవ్వాలా, పోలీసులకు కాల్ చేశాను. పోలీసులు వచ్చారు, అలాగే హోటల్ స్టాఫ్ కూడా అయితే వచ్చారు. వాళ్ళు చెక్ చేశారు, బట్ ఆ అమ్మాయి ఎటువంటి ఈ రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి సిపిఆర్ చేశారు, బట్ స్టిల్ ఇంకా యూజ్ లేకుండా పోయింది. ఆ అమ్మాయి చనిపోయి ఉంది. ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి అంబులెన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు అని చెప్పి అబ్బాయి వర్షన్ అయితే ఇలాగైతే చెప్పారు. సో దీంట్లో చాలా అనుమానకరమైన విషయాలు అయితే ఉన్నాయి. అని చెప్పే వర్షన్ ఏంటంటే నేను ఒక ఇన్నోసెంట్ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నిజంగా నేనే చంపితే ఆ అమ్మాయిని చనిపోయిందని చెప్పి నేను ఇక్కడ ఎందుకుంటానో అప్స్కాండ్ అయ్యేవాను కదా. నేను అప్స్కాండ్ అవ్వకుండా ఇక్కడే ఉన్నాను, నేను అర్థం చేసుకోగలను. అమ్మాయి పేరెంట్స్ ఎవరు ఆ పరిస్థితులు ఎవరున్నా కానీ ఇలాగే రియాక్ట్ అవుతారు, నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు నిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడితే బాగుండు. నేను అలాంటి కాదు. నేను చాలా ఆ వైఫ్ని చాలా లవ్ చేస్తూ ఉంటాను. ఒక నా వైఫ్కి నాకు గొడవలు గట్ట ఉండుంటైతే నా బర్త్డే నిమిషం నా బర్త్డే సెలబ్రేషన్ నిమిత్తం అంత దూరం మేము వెళ్ళి చేసుకుంటాం. ఉత్తరాఖండ్ దాకా వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అబ్బాయి వర్షన్ అయితే ఇది. ఇక్కడ దీంట్లో అనుమానకరమైన విషయాలు కొన్ని అయితే ఉన్నాయి. ఆ టాపిక్ అయితే చెప్తాను. జూన్ 15th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అమ్మాయి అయితే చనిపోయింది. బట్ సి చరణ్ అనే వ్యక్తి వాళ్ళ హస్బెండ్ అలియాస్ గాయత్రి హస్బెండ్ జూన్ 14నే లాయర్ని అసైన్ చేసుకున్నారు. ఒక ప్రీ ప్లాన్ మర్డర్ కాకపోతే ఇది జూన్ 14న వాళ్ళ హస్బెండ్ లాయర్ని ఎందుకు అసైన్ చేసుకున్నారు, ఏ రీజన్ మీద అసైన్ చేసుకున్నారు, ఇది ఆలోచించాల్సిన విషయం. జూన్ 15 ఎప్పుడైతే బాడీ గురించి ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు వచ్చారో రీసెర్చ్ చేస్తున్నారో అప్పటికే ఆ లాయర్ ఫేజ్లోకి అయితే ఎంట్రీ అయ్యారు. ఇది చాలా డౌట్ క్రియేట్ చేసే విషయం. ఈ శ్రీచక్ర అనే వ్యక్తి సీక్రెట్గా ఒక రూమ్ అయితే బుక్ చేశారు. ఆ రూమ్ బుక్ చేసినట్టు ఆ అమ్మాయికి కూడా తెలియదు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అది కూడా చాలా డీప్గా మసూరులో అయితే రూమ్ అయితే బుక్ చేసుకున్నారు ఎవరైతే వెళ్ళకుండా. ఎందుకు బుక్ చేసుకున్నారు ఏంటో కూడా విషయాలు అయితే బయటికి రావాల్సిన అయితే ఉన్నాయి. సి చరణ్ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పే విషయాలు ఏంటంటే నేను ఆ అమ్మాయి అక్కడ క్లైమేట్ చేంజెస్ తట్టుకోలేకపోయింది. సో క్లైమేట్ చేంజెస్ చెప్పుకోకపోవడం వల్ల తన నోటి నుంచి అలాగే ముక్కు నుంచి బ్లడ్ అయితే వచ్చింది. సో అందుకే తను అలాగా కొలాప్స్ అయిపోయి అలా చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఒక ఐటీ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా కానీ ఒక అమ్మాయి ఇలా చనిపోయిందని ఆలోచించే మైండ్ థాట్ కూడా ఎవరికైతే ఉండదు. ఎందుకంటే సొంత వైఫ్ చనిపోయిందంటే ఏమైంది ఏంటని ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరు ఏమైందని కంగారు ఉంటుంది. బట్ ఈ మనిషిలో కంగారు లేకపోగా కనీసం ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేవని తెలుసు కూడా కింద హోటల్ స్టాఫ్ పైకి వస్తున్నారు, బాడీ చూస్తారు, నగ్నంగా ఉందని తెలుసు కూడా కనీసం వైఫ్ మీద ఒక టవల్ కూడా కప్పకుండా ఆ మనిషి అలాగే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా పోలీస్ రికార్డులు అయితే మెన్షన్ చేసి ఉంటుంది. పోలీస్ టైప్ ఆఫ్ వర్షన్ పోలీసులు మెన్షన్ చేసిన వర్షన్ అయితే చూద్దాం. పోలీసులు మెన్షన్ చేసిన వర్షన్ ఏంటి, మాకు 7 o'clock అయితే కాల్ వచ్చింది. 7 o'clockకి 7:30 కల్లా మేము అక్కడ రీచ్ అయ్యాం. చూసేపాటికి 7కి నేను లేచాను. 7:30 కల్లా ఇలా ఉందని చెప్పి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ సి చరణ్ అయితే చెప్పారని చెప్పారు పోలీస్ రికార్డులో. వీటి ముందుకు వచ్చి 6:30కే నేను లేచానని చెప్పి చెప్తున్నారు. సో 2 టైం ల్యాంప్లు అయితే డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే
మనం 6:30కి లేసినా 7కి లేసినా కొంచెం కన్సిడర్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఈ కేసులో చాలా చాలా ప్రీ ప్లాన్ మర్డర్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ని కూడా కన్సిడర్ చేయాలి. అండ్ పోలీస్ రికార్డులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇది కేవలం నోటి నుంచి ముక్కు నుంచే కాదు బ్లడ్ వస్తాం, ఏదైతే బ్లాంకెట్ ఉందో బ్లాంకెట్ నిండా కూడా బ్లడ్ మార్క్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ముక్కు నుంచి నోటి నుంచి బ్లడ్ మార్క్స్ వస్తే ఒక సైడే ఉంటుంది, అన్న బ్లాంకెట్ నిన్న బ్లడ్ మార్క్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటో కన్సిడర్ చేయాలి. అమ్మాయి పేరెంట్స్ సైడ్ ఉన్న వర్షన్ ఏంటంటే మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తనకు ఆల్కహాల్ అసలు అలవాటు లేదు. స్టిల్ తన ఆఫీస్ కొలీగ్స్ ఏదైతే 4 years నుంచి ఉన్న వాళ్ళు ఆఫీస్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో 3 years నుంచి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి అసలు ఆల్కహాల్ తీసుకోదు, అలవాటే లేదని అయితే చెప్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక అమ్మాయి ఆల్కహాల్ అలవాటు లేదంటే ఈజీగా కనిపెట్టచ్చు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే సమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వస్తారు, నార్త్ నుంచి ఒకరు, సౌత్ నుంచి ఒకరు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకరు, అలాగే డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వస్తారు. మనకు తెలిసిన వాళ్ళు మన ఆఫీస్లో ఉండేది చాలా తక్కువ, మన సరౌండింగ్స్ వాళ్ళు ఎక్కువ. సో తాగాలనుకుంటే ఆ అమ్మాయి 4 yearsలో ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా తాగేది. ఫ్రీగా వస్తుందంటే ఖచ్చితంగా పార్టీలో ఒక వైబ్ ఉంటుంది కాబట్టి తాగే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తాగుతారు, తాగకుండా అయితే ఉండవు. ఈ 4 సంవత్సరాల్లో తాగిన అమ్మాయి కేవలం జూన్ 13వ తారీఖున 14వ తారీఖున వైన్ తాగిందా, ఇది కన్సల్ట్ చేయాల్సిన విషయం. అండ్ హోటల్ సైడ్ నుంచి మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే మేము ఎటువంటి వైన్స్ మేము ఆఫర్ చేయం, మా ఆఫరింగ్ బుక్లో కూడా ఏమి ఉండదో, ఇది ఫాల్స్ ఎలిగేషన్. ఎవరైతే వాళ్ళ హస్బెండ్ విక్టిమ్ అయితే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ చేసే ఫాల్స్ ఎలిగేషన్, మేము అలాంటి రెడ్ వైన్ గట్ట ఏమీ ప్రొవైడ్ చేయలేదని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ అయితే తేల్చి చెప్పేసింది. అండ్ దీంట్లో ఈ మనిషిని అనుమానించాల్సిన చాలా విషయాలు అయితే ఉన్నాయి. పేరెంట్స్ చెప్పేది ఏంటంటే చాలాసార్లు మా అమ్మాయి మాకు ఫోన్ చేసి చెప్పింది ఇంకా 2 months ఉంది, 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటున్నాను, ఎలాగో ఆషాఢ మాసం వస్తుంది, నేను ఇంటికి వస్తాను, ఆ అబ్బాయి గురించి చాలా విషయాలు చెప్పాలి, ఆ విషయాలు చెప్పాక కూడా స్టిల్ మీరు ఇప్పటికీ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళమంటే నేను వెళ్ళి కాపురం చేస్తాను, మీరు వద్దంటే మానేస్తాను, 2 నెలలు ఉంది, నేను ఇంటికి వచ్చా చెప్తానమ్మా అని చెప్పి డిస్కషన్ అయితే జరిగింది. ఈ డిస్కషన్లో చాలా విషయాలు నీకు చెప్పేది ఉంది, నేను వచ్చా చెప్తానని చెప్పారు. యాక్చువల్ ప్లానింగ్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ చెప్పే వర్షన్ ఏంటంటే జూన్ 13th మా ఇంటికి అయితే రావాల్సి ఉంది. బట్ వాళ్ళు సడన్గా ప్లాన్ చేసుకుని నా బర్త్డే సెలబ్రేషన్ అక్కడ చేసుకుందాం, నలుగురు వెళ్దాం అని చెప్పారు. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఫాదర్ని మదర్ని ఆప్ చేసి వీళ్ళిద్దరైతే వెళ్ళారు. ఇది చాలా అనుమానకరమైన విషయం లాగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ వస్తా ఉన్న నలుగురికి టికెట్లు బుక్ చేసుకుని ఒక టూర్ అని చెప్పి సడన్గా వాళ్ళిద్దరు ఆగిపోయి వీళ్ళిద్దరు ఇంటికి వెళ్ళారు. వాళ్ళిద్దరినే వాళ్ళ కొడుకు ఎందుకు ఆప్ చేశారు ఏంటో తెలియాల్సిన విషయం అయితే ఉంది. అండ్ సి చరణ్ పేరెంట్స్ అయితే ఇప్పుడు వరకు అయితే ప్రెస్ ముందుకైతే రాలేదు. అండ్ దీంట్లో ఇంకొక అనుమానం కలిగించిన విషయాలు ఏంటంటే ఒక వైఫ్ చనిపోయినప్పుడు ఖచ్చితంగా భర్త అనే వ్యక్తికి చాలా బాధగా ఉంటుంది ఆ సిచ్యువేషన్లో. కనీసం వైఫ్ చనిపోయిందనే బాధ లేకుండా తన చివరి చూపు కూడా చూస్తాకి అంటే దగ్గరికి వెళ్ళి ఏదో ఒక బంధువు లెక్క దూరంగా కూర్చుని ఉండి అడుగుతుండే సమాధానం చెప్పకుండా ఏమీ చెప్పకుండా కనీసం తన బాడీని తగలబెట్టేటప్పుడు చివరి చూపు చూస్తా కూడా వెళ్ళకుండా మనిషి అక్కడే కూర్చున్నారు. ఏంటి కనీసం కళ్ళంప చుక్కకు నీరు రాలేదంటే ఆలోచించాల్సిన విషయమే కదా. సో దీంట్లో చాలా రెడ్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క రెడ్ ఫ్లాగ్ మీకు చివరి మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఈ గాయత్రి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఆర్మీ పర్సన్, ఆయన చెప్పేది ఏంటంటే మా అమ్మాయికి ఆల్కహాల్ అలవాటే లేదు, ఆల్కహాల్ తాగింది అంటున్నారు, ఇది ఫాల్స్ ఎలిగేషన్. అండ్ మా అమ్మాయి బ్యాగ్లో జీపీఎస్ దొరికింది, ఇది ఎప్పుడు 2 months ముందే జరిగింది. ఈ అబ్బాయి ఎవరైతే సీచర్ని ఉన్న అబ్బాయి తనకు అనుమానం పిచ్చతో అలా వైఫ్ బ్యాగ్లో తనకు తెలవకుండానే జీపీఎస్ ట్రాకర్ అయితే పెట్టారు. అది ఎలా బయటకు వచ్చిందంటే ఐటీ ఎంప్లాయీస్ అన్నాక జనరల్గా మనకు సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో అక్కడ సెక్యూరిటీ అలా బట్టి దాంట్లో జీపీఎస్ ట్రాకర్ ఉందనే విషయం అయితే తెలిసింది. దాన్ని బట్టి ఈ మనిషి జీపీఎస్ ట్రాకర్ పెట్టారని చెప్పేది బయటకు వచ్చింది. దీని గురించి శ్రీచరణ్ అడిగితే నాకు తెలియదు, పోలీస్ కేసు ఇస్తున్నాం అది అని చెప్పారు. అండ్ ఇది ఒకటే కాదు, వాళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్లో ఉండేటప్పుడు వాళ్ళ 1 BHKలో స్టే చేసేటప్పుడు వాచ్మెన్నే బండి ఆగిపోయింది, మా ఇంటికి ఎవరన్నా అబ్బాయిలు వస్తున్నారు ఏంటి అని కనుక్కుంటాం, సీసీ కెమెరాని రిపీటెడ్గా చెక్ చేస్తాం, ఈ రకంగా కన్వర్జేషన్ అయితే ఖచ్చితంగా ఉండేదని చెప్పి ఎవరైతే వాచ్మెన్ అయితే చెప్పారో మెన్షన్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్లో. అండ్ దీన్ని బట్టి తెలుస్తుంది అబ్బాయికి డబల్ ఫిక్స్ అయిన మెంటాలిటీస్ అయితే ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళ దగ్గర చాలా వినయంగా చాలా గౌరవించినట్టు మాట్లాడు, అండ్ పక్కెళ్ళేపాటికి వైఫ్ మీద ఉన్న అనుమానంతో ఏం చేస్తున్నావు ఏంటి డ్యూయల్ పర్సనాలిటీ అయితే ఇది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇన్ని చెప్పారు, ప్రెస్ మీట్ గురించి ప్రెస్ రిలీజ్ చేశారు, తేడా చూస్తే 2026లో జూన్ 22న ఎస్కేప్ అయిపోయారు. వైజాగ్లో ఒక రూమ్ తీసుకుని రూమ్లో స్టే చేసి పోలీసులు వస్తున్నారని తెలవంగానే వెంటనే ఎస్కేప్ అయిపోయారు. సో వైజాగ్ పోలీసులు ఏం చెప్తున్నారంటే వైజాగ్ చుట్టుపక్కల వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క
రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క చోట ఎదుగుతున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంట్లో కూడా నిహా పెట్టాము. ఎక్కడున్నా కానీ దొరికే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. అలాగే ఉత్తరాఖండ్ అనే జీజేపీ అయితే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ కేసు కోసం దీనికోసం 19వ తారీఖున ఒక ఎస్ఐని అయితే అపాయింట్ చేశారు. ఆ ఎస్ఐ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఎవరైతే ఎక్స్ ఆర్మీ పర్సన్ ఉన్నారో ఈ డీజేపీకి డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తాం వల్ల ఈరోజు స్పెషల్ ఎస్ఐని అయితే రిమూవ్ చేసి స్పెషల్ ఎస్ఐని అయితే అసైన్ చేశారు. ఇవాళ వచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. అండ్ ఇది ఒకటే కాదు, మన ఏపీ హోంమంత్రి గారిని అయితే వీళ్ళైతే కలవడం జరిగింది. ఈ విషయం గురించి తీవ్రంగా మేము ఆ మనిషి ఖచ్చితంగా శిక్ష పడాలి, నిజం బయటికి రావాలని అయితే డిమాండ్ చేసినట్టయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో వెళ్ళి కలిసాము. వాళ్ళు కూడా ఏపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి స్పెషల్గా ఉత్తరాఖండ్ పోలీసులకి సపోర్ట్ చేస్తా మన వైజాగ్ పోలీస్ అయితే సపోర్ట్ చేస్తున్నారు అయితే మెన్షన్ చేశారు. సో ఈ కేసు మీద ఉత్తరాఖండ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే పనిచేస్తున్నారు. నిజాలు ఏంటో బయటికి రావాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్ట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి ఎటువంటి ఫిజికల్గా ఏ మెటీరియల్ కొట్టి లేదా ఆ అమ్మాయిని ఫిజికల్గా కొట్టి అయితే చంపలేదు. బట్ ఆర్గానిక్ ఫెయిల్యూర్ వల్ల ఏమైనా చనిపోయింది, ఏమైనా కెమికల్ కట్ ఇచ్చారా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆ కోణంలో అయితే ఎదుగుతున్నారు. ఆ కోణంలో అయితే రీసెర్చ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు అది టెస్టింగ్లో ఉంది. ఏంటి అనేది బయటికి రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటికి రావాలి. దాన్ని బట్టి మనకి విషయాలు ఏంటో బయటకు వస్తాయి. సో ఓవరాల్గా దీంట్లో రెడ్ ఫ్లాగ్స్ చాలా కనబడుతున్నాయి అబ్బాయి సైడ్ అయిపోయి. అండ్ అబ్బాయి ఏదైతే తను ఇన్నోసెంట్ అని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పాడో, ఇన్నోసెంట్ అయితే ఎందుకు పాడిపోయారు. వన్ థింగ్, ఒక వైఫ్ బట్టలు లేకుండా హోటల్ రూమ్లో పడిపోయినప్పుడు కనీసం కప్పకుండా హోటల్ మేనేజ్మెంట్ వచ్చి అందరూ వచ్చినా కానీ కనీసం కప్పకుండా సేఫ్టీ చూసుకోకుండా ఎందుకున్నారు. అండ్ రెండో థింగ్, వైఫ్ చనిపోయిన వెంటనే నేను అంబులెన్స్కి పోలీసుకి కాల్ చేశానని చెప్పారు. కానీ వైఫ్ చనిపోయిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి దాని తర్వాత అరుచుకుంటా ఒక సీన్ క్రియేట్ చేసి హోటల్ పైకి వచ్చాక వాళ్ళు అంబులెన్స్కి పోలీసులకు కాల్ చేశారు. ఇది డౌట్ కలగాల్సిన విషయమే కదా. అండ్ మూడో థింగ్, జీపీఎస్ క్లాక్ పెడతాం, కాల్ రికార్డులు చెక్ చేస్తాం, కెమెరాలు సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తాం. సో దీన్ని బట్టి అబ్బాయికి ఫ్లిక్ పర్సనాలిటీ అయితే ఉంది. సో ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా చెప్పేది ఏంటంటే, ఎవరైతే గాయత్రి ఫ్రెండ్ ఉందో గాయత్రి చాలాసార్లు షేర్ చేసుకుంది, అబ్బాయికి ఫ్లిప్ పర్సనాలిటీ ఉంది. ఫస్ట్లో నా మీద లవ్ అనుకునే వాళ్ళని ప్రతిసారి ఫోన్ చేసి ఎంక్వైరీ ఎక్కడ ఉన్నావు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే రాబోయే రోజుల్లో నాకు అర్థమైంది అది లవ్ కాదు అనుమానం అని చెప్పి టార్చర్ పెట్టేవారు. క్యాబ్లోంచి వచ్చేటప్పుడు కూడా వీడియో కాల్ చేయమనేవాడు. ఆ అమ్మాయి కూడా మార్చుకుంటా చాలా ప్రయత్నించింది, తనకి లవ్ చూపిస్తాం విధానం చెప్పేది. బట్ తను ఆ మైండ్ సెట్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. తన ఫ్లెక్చువల్ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అయ్యే బయటకు వచ్చినా అయ్యే జరిగినాయని చెప్పారు. సో దీన్ని బట్టి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మన పెళ్ళిని చేయాలంటే తనకి ఫ్లిప్ పర్సనాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మంచి ప్యాకేజ్తో పాటు ఇవన్నీ కూడా చూసుకోండి ప్రతి ఒక్క పేరెంట్స్ అని చెప్పి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అందరూ అలాగ ఉంటారు, మేము అలా లేము. సో అది కూడా కన్సిడర్ చేయండి. సో నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే అబ్బాయిలతో మాట్లాడకుండా అయితే ఉండదు. ఒక లిమిట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కడికి. లిమిట్ క్రాస్ అయితే అది వేరే సినారియోలోకి వెళ్ళద్ది. కానీ కొంచెం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఫ్లిప్ పర్సనాలిటీ ఉన్న పర్సన్లు అనుకో మనం కనిపెడతాం చాలా కష్టం. పేరెంట్స్ దగ్గర ఒకలాగా, వైఫ్ దగ్గర ఒకలాగా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. మీ పిల్లల్ని ఎవరికైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఇస్తున్నా, వేరే ఇంకెవరికైనా ఇస్తున్నా కానీ మంచోడని ముసుగులో ఉన్నప్పుడు, మంచోడని ముసుకుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కాయిన్కి ఫ్రంట్ అలాగే ఉండదో బ్యాక్ కూడా అలాగే ఉండదు. సో దాన్ని కన్సిడర్ చేసి మీరు ఎవరికైనా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ముందు ఈ పాయింట్స్ అయితే కన్సిడర్ చేసుకోండి. అండ్ ఈ కేసు గురించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియోస్ రూపంలో మీకు అప్డేట్ ఇస్తారు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయిపోండి. అండ్ సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తాను.